ఓం శాంతి. డిసెంబర్ 21వ తారీఖు 2023 ప్రాతఃమురళి. ఓం శాంతి. బాబ్దాదా మధువనము. ఈరోజు మధుర మహావాక్యాలు. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, శివబాబా తప్ప మీకు ఇక్కడ ఇంకేమీ లేదు. అందుకే ఈ దేహపు భానము నుండి కూడా దూరంగా నిరుపేదల వలె ఏమీ లేని వారిగా అవ్వాలి. నిరుపేదలే రాకుమారులుగా అవుతారు. ప్రశ్న: డ్రామా యొక్క యథార్థమైన జ్ఞానము ఏ ఆలోచనలను సమాప్తం చేస్తుంది? జవాబు: ఈ అనారోగ్యం ఎందుకు వచ్చింది? ఇలా చేసి ఉండకపోతే ఇలా జరిగి ఉండేది కాదు. ఈ విఘ్నము ఎందుకు వచ్చింది? బంధనము ఎందుకు వచ్చింది? ఈ ఆలోచనలన్నీ డ్రామా యొక్క యథార్థమైన జ్ఞానము ద్వారా సమాప్తమైపోతాయి. ఎందుకంటే డ్రామానుసారంగా ఏదైతే జరిగేది ఉందో అదే జరిగింది. కల్పపూర్వం కూడా ఇదే జరిగింది. ఇది పాత శరీరము కావున దీనికి కుట్లు కూడా పడేదే ఉంది. అందుకే ఎటువంటి ఆలోచనలు కలగకూడదు. పాట: మేము ఆ మార్గములో నడవాలి. ఓం శాంతి. ఆ మార్గములో నడవాలి. ఏ మార్గము? ఆ మార్గాన్ని ఎవరు తెలియజేస్తారు? తాము ఎవరి సలహాపై నడుస్తున్నారనేది పిల్లలకు తెలుసు. సలహా అనండి, మార్గం అనండి, లేక శ్రీమతం అనండి, విషయము ఒక్కటే. ఇప్పుడు శ్రీమతముపై నడవాలి. కానీ ఆ శ్రీమతము ఎవరిది? శ్రీమద్ భగవద్గీత అని రాయబడి ఉంది. కావున తప్పకుండా శ్రీమతము వైపుకు మన బుద్ధి యోగము వెళ్తుంది. ఇప్పుడు పిల్లలైన మీరు ఎవరి స్మృతిలో కూర్చున్నారు? ఒకవేళ శ్రీకృష్ణుడి స్మృతి అని అన్నట్లయితే అతణ్ణి అక్కడ స్మృతి చేయాల్సి ఉంటుంది. పిల్లలైన మీరు శ్రీకృష్ణుణ్ణి స్మృతి చేస్తారా లేదా? వారసత్వ రూపములో స్మృతి చేస్తారు. మీరు రాకుమారులుగా అవుతారని మీకు తెలుసు. అంతేగాని జన్మించడంతోనే లక్ష్మీనారాయణులుగా అవుతారని కాదు. తప్పకుండా మనం శివబాబానే స్మృతి చేస్తాము. ఎందుకంటే శ్రీమతము వారిదే. శ్రీకృష్ణ భగవానువాచ అని అనేవారు శ్రీకృష్ణుణ్ణి తలుచుకుంటారు. కానీ ఎక్కడ తలుచుకుంటారు? అతడినైతే వైకుంఠంలో తలుచుకుంటారు. కావున మన్మనాభవ అన్న మాటను శ్రీకృష్ణుడు చెప్పలేదు. మధ్యాజీభవ అని చెప్పగలరు. మీరు నన్ను స్మృతి చేయండి. అతనైతే వైకుంఠంలో ఉంటారు. ప్రపంచానికి ఈ విషయాల గురించి తెలీదు. తండ్రి అంటారు, పిల్లలు, ఈ శాస్త్రాలన్నీ భక్తి మార్గానికి చెందినవి. అన్ని ధర్మశాస్త్రాలలో గీత కూడా వస్తుంది. తప్పకుండా గీత భారత్ యొక్క ధర్మశాస్త్రము. వాస్తవానికి ఇది అందరి ధర్మశాస్త్రము. శ్రీమత్ సర్వశాస్త్రమయి శిరోమణి గీత అని అంటారు. అనగా అన్నింటికన్నా ఉత్తమమైనది. అందరికన్నా ఉత్తమమైన వారు శ్రీ శ్రీ అయిన శివబాబా. వారు శ్రేష్ఠాతి శ్రేష్టమైన వారు. శ్రీకృష్ణుణ్ణి శ్రీ శ్రీ అని అనరు. శ్రీ శ్రీకృష్ణుడు లేక శ్రీ శ్రీరాముడని అనరు.
వారిని కేవలం శ్రీ అని మాత్రమే అంటారు. శ్రేష్టాతి శ్రేష్టమైన వారు ఎవరైతే ఉన్నారో వారే వచ్చి మళ్ళీ శ్రేష్టంగా తయారు చేస్తారు. శ్రేష్టాతి శ్రేష్టమైన వారు భగవంతుడు. శ్రీ శ్రీ అనగా అందరికన్నా శ్రేష్టమైన వారు. శ్రేష్టమైన వారి పేరు ప్రఖ్యాతంగా ఉంటుంది. శ్రేష్టమైన వారని తప్పకుండా దేవీ దేవతలనే అంటారు. వారు ఇప్పుడు లేరు. ఈ రోజుల్లో శ్రేష్టమైన వారని ఎవరిని భావిస్తున్నారు? ఇప్పటి లీడర్లు మొదలైన వారిని ఎంత గౌరవిస్తారు? కానీ వారిని శ్రీ అని అనలేరు. మహాత్ములు మొదలైన వారికి కూడా శ్రీ అన్న పదాన్ని ఉపయోగించలేరు. ఇప్పుడు మీకు ఉన్నతోన్నతమైన పరమాత్మ నుండి జ్ఞానము లభిస్తుంది. అందరికన్నా ఉన్నతమైన వారు పరమపిత పరమాత్మ. ఆ తర్వాత వారి రచన. ఆ రచనలో ఉన్నతోన్నతమైన వారు బ్రహ్మ, విష్ణు, శంకరులు. ఇక్కడ కూడా నెంబరువారు పదవులు ఉన్నాయి. ఉన్నతోన్నతమైన వారు ప్రెసిడెంట్, ఆ తర్వాత ప్రైమ్ మినిస్టర్, యూనియన్ మినిస్టర్. తండ్రి కూర్చొని సృష్టి ఆది మధ్యాంతాల రహస్యాన్ని అర్థం చేయిస్తారు. భగవంతుడు రచయిత. ఇప్పుడు రచయిత అన్న పదాన్ని ఉపయోగిస్తే సృష్టి ఎలా రచింపబడిందని మనుషులు అడుగుతారు. అందుకే త్రిమూర్తి శివుడు రచయిత అని తప్పకుండా చెప్పాల్సి ఉంటుంది. వాస్తవానికి రచయిత అని అనేందుకు బదులుగా రచింపజేసేవారని అనడం సరైనది. బ్రహ్మ ద్వారా దైవీ కులాన్ని స్థాపన చేయిస్తారు. బ్రహ్మ ద్వారా ఏ స్థాపన జరుగుతుంది? దైవీ సాంప్రదాయము. శివబాబా అంటారు, ఇప్పుడు మీరు బ్రహ్మ యొక్క బ్రాహ్మణ సాంప్రదాయము వారు. వారు ఆసురీ సాంప్రదాయము వారు. మీరు ఈశ్వరీయ సాంప్రదాయము వారు. ఆ తర్వాత దైవీ సాంప్రదాయము వారిగా అవుతారు. తండ్రి బ్రహ్మ ద్వారా సర్వ వేద శాస్త్రాల సారాన్ని కూడా అర్థం చేయిస్తారు. మనుషులు ఎంతగానో తికమక చెంది ఉన్నారు. జనాభా నియంత్రణ జరగాలని ఎంతగా తలబాదుకుంటూ ఉంటారు. తండ్రి అంటారు, నేను వచ్చి భారత్కు ఈ సేవ చేస్తున్నాను. ఇక్కడ ఉన్నదే తమో ప్రధాన మనుషులు. 10-12 మంది పిల్లలకు జన్మనిస్తూ ఉంటారు. వృక్షము తప్పకుండా వృద్ధి చెందాల్సిందే. ఆకులు వెలువడుతూనే ఉంటాయి. వాటిని ఎవ్వరూ కంట్రోల్ చెయ్యలేరు. సత్యయుగంలో కంట్రోల్ ఉంటుంది. ఒక కొడుకు, ఒక కూతురు, అంతే. ఈ విషయాలను పిల్లలైన మీరే అర్థం చేసుకుంటారు. మున్ముందు ఇంకా వస్తూ ఉంటారు, అర్థం చేసుకుంటూ ఉంటారు. అతీంద్రియ సుఖము గురించి గోపగోపికలనే అడగండన్న గాయనము కూడా ఉంది. ఇక్కడ మీరు సన్ముఖంగా విన్నప్పుడు సుఖము అనుభవమవుతుంది. మళ్ళీ వ్యాపార వ్యవహారాలలోకి వెళ్ళేటప్పటికీ అంతటి సుఖము అనుభవం అవ్వదు. ఇక్కడ మిమ్మల్ని త్రికాలదర్శులుగా చేయడం జరుగుతుంది. త్రికాలదర్శులను స్వదర్శన చక్రధారులని కూడా అంటారు. ఫలానా మహాత్మా త్రికాలదర్శిగా ఉండేవారని
మనుషులు అంటారు. మీరంటారు, వైకుంఠనాథులైన రాధాకృష్ణులకు కూడా స్వదర్శన చక్రము గురించి లేక 3 కాలాల గురించి జ్ఞానము ఉండేది కాదు. కృష్ణుడైతే అందరికీ ప్రియమైనవారు, సత్యయుగపు మొదటి రాకుమారుడు. కానీ మనుషులు అర్థం చేసుకోని కారణంగా ఏమంటారంటే, మీరు శ్రీకృష్ణుణ్ణి భగవంతునిగా అంగీకరించరు, కావుననే మీరు నాస్తికులు. ఇక విఘ్నాలను కలిగిస్తూ ఉంటారు. అవినాశీ జ్ఞాన యజ్ఞములో విఘ్నాలు కలుగుతాయి. కన్యలకు, మాతలకు కూడా విఘ్నాలు కలుగుతాయి. బంధనములో ఉన్నవారు ఎంత సహనం చేస్తారు? ఇక డ్రామానుసారంగా మా పాత్ర ఇలానే ఉందని అర్థం చేసుకోవాలి. విఘ్నాలు కలిగిన తర్వాత ఇటువంటి ఆలోచనలు నడవకూడదు. ఇలా చేసి ఉండకపోతే ఇలా జరిగి ఉండేది కాదు, ఇలా చేసి ఉండకపోతే జ్వరం వచ్చేది కాదు. మనము ఇలా అనకూడదు. డ్రామానుసారంగా ఇలా చేశాము, కల్పపూర్వం కూడా చేశాము, అందుకే ఈ ఇబ్బంది కలిగింది. పాత శరీరానికి కుట్లు కూడా పడేది ఉంది. అంతిమము వరకు రిపేర్లు జరుగుతూనే ఉంటాయి. ఇది కూడా ఆత్మకు పాత ఇల్లు. ఆత్మ అంటుంది, నేను కూడా చాలా పురాతనమైన దానిని. నాలో ఎటువంటి శక్తి మిగల్లేదు. శక్తి లేని కారణంగా బలహీనమైన వ్యక్తులు దుఃఖాన్ని అనుభవిస్తారు. మాయ బలహీనమైన వారికి ఎంతో దుఃఖాన్ని ఇస్తుంది. భారతవాసులైన మనల్ని మాయ చాలా బలహీనులుగా చేసేసింది. మనం చాలా శక్తివంతులుగా ఉండేవారము. తర్వాత మాయ బలహీనులుగా చేసేసింది. ఇప్పుడు మళ్ళీ దానిపై విజయం పొందుతాము. కావున మాయ కూడా మనకు శత్రువుగా అవుతుంది. భారత్కే ఎక్కువ దుఃఖము లభిస్తుంది. అందరి నుండి అప్పులు తీసుకుంటున్నారు. భారత్ పూర్తిగా పాతబడిపోయింది. ఎవరైతే బాగా షావుకారులుగా ఉండేవారో వారే చాలా నిరుపేదలుగా అయ్యేది ఉంది. మళ్ళీ నిరుపేదల నుండి రాకుమారులుగా అవుతారు. బాబా అంటారు, ఈ శరీర భానము నుండి కూడా దూరంగా ఏమీ లేని వారిగా అయిపోండి. మీకిక్కడ ఏమీ లేదు, ఒక్క శివబాబా తప్ప ఇంకెవ్వరూ లేరు. కావున మీరు చాలా నిరుపేదలుగా అవ్వాల్సి ఉంటుంది. యుక్తులను కూడా తెలియజేస్తూ ఉంటారు. జనకుని ఉదాహరణ ఉంది. గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమలపుష్ప సమానంగా ఉండాలి, శ్రీమతముపై నడవాలి, సర్వస్వాన్ని సమర్పణ కూడా చెయ్యాలి. జనకుడు సర్వస్వాన్ని ఇచ్చేశారు. అప్పుడు అతనికి మీ ఆస్తిని మీరే సంభాళించండి మరియు ట్రస్టీగా ఉండండని చెప్పడం జరిగింది. హరిశ్చంద్రుని ఉదాహరణ కూడా ఉంది. తండ్రి అర్థం చేయిస్తారు, పిల్లలు, ఒకవేళ మీరు బీజాన్ని నాటకపోతే మీ పదవి తగ్గిపోతుంది. ఫాలో ఫాదర్, మీ ఎదురుగా ఈ దాదా కూర్చున్నారు. పూర్తిగా శివబాబాను మరియు శివశక్తులను ట్రస్టీలుగా చేశారు. శివబాబా ఏమైనా కూర్చొని సంభాళిస్తారా? ఇతను స్వయంపై స్వయమే ఏమైనా బలిహారం అవుతారా? ఇతను మాతలపై బలిహారం అవ్వాల్సి ఉంటుంది.
మాతలనే ముందు పెట్టాలి. తండ్రి వచ్చి మనుషులను దేవతలుగా తయారు చేయడానికి జ్ఞానామృత కలశాన్ని మాతలకే ఇస్తారు, లక్ష్మికి ఇవ్వరు. ఈ సమయంలో వీరు జగదాంబ, సత్యయుగములో లక్ష్మిగా ఉంటారు. జగదాంబ గురించిన పాట ఎంత బాగా తయారు చేయబడి ఉంది. ఆమెకు ఎంతో గౌరవం ఉంది. ఆమె ఏ విధంగా సౌభాగ్య విధాతగా అయ్యారు, ఆమెకు ధనము ఎక్కడి నుండి లభిస్తుంది? బ్రహ్మ నుండి లభిస్తుందా, కృష్ణుడి నుండి లభిస్తుందా? కాదు, ధనము జ్ఞానసాగరుడి నుండే లభిస్తుంది. ఇవి చాలా గుప్తమైన విషయాలు కదా. భగవాను వాచ అందరి కొరకు ఉంది. భగవంతుడు అందరివాడు కదా. నన్నొక్కరినే స్మృతి చేయండని అన్ని ధర్మాల వారికి చెప్తారు. శివుని పూజారులు ఎంతోమంది ఉన్నారు, కానీ వారికి ఏమీ తెలీదు. అది భక్తి అవుతుంది. ఇప్పుడు మీకు జ్ఞానాన్ని ఎవరిస్తారు? అతి మధురమైన తండ్రి. శ్రీకృష్ణుణ్ణి ఈ విధంగా అనరు. అతణ్ణి సత్యయుగ రాకుమారుడని అంటారు. శ్రీకృష్ణుడికి పూజలు చేస్తారు, కానీ వారు సత్యయుగ రాకుమారినిగా ఎలా అయ్యారన్నది ఆలోచించరు. ఇంతకు ముందు మనకు కూడా తెలీదు. తప్పకుండా మళ్ళీ మనము రాకుమారులుగా రాకుమారీలుగా అవుతామని పిల్లలైన మీకిప్పుడు తెలుసు. అప్పుడే కదా పెద్దవారైన తర్వాత లక్ష్మీనారాయణలను వరిస్తారు. ఈ జ్ఞానము ఉన్నదే భవిష్యత్తు కొరకు. దీని ఫలము 21 జన్మల కొరకు లభిస్తుంది. కృష్ణుని గురించి అతను వారసత్వాన్ని ఇస్తారని అనరు. వారసత్వము తండ్రి నుండే లభిస్తుంది. శివబాబా రాజయోగాన్ని నేర్పిస్తారు. బ్రహ్మముఖము ద్వారా వేలాది మంది బ్రాహ్మణులు వెలువడతారు. వారికే ఈ శిక్షణ లభిస్తుంది. కేవలం బ్రాహ్మణులైన మీరు మాత్రమే కల్పము యొక్క సంగమయుగానికి చెందినవారు. మిగిలినదంతా కలియుగ సృష్టే. వారంతా ఇప్పుడు మేము కలియుగంలో ఉన్నామని అంటారు. మీరేమో మేము సంగమములో ఉన్నామని అంటారు. ఈ విషయాలు ఇంకెక్కడా లేవు. ఈ కొత్త కొత్త విషయాలను మీ హృదయంలో ఉంచుకోవాలి. ముఖ్యమైన విషయము తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేయడము. ఒకవేళ పవిత్రంగా ఉండకపోతే యోగము ఎప్పటికీ కుదరదు. నియమం అలా లేదు. అందుకే ఇంతటి పదవిని కూడా పొందలేరు. కొద్దిగా యోగాన్ని జోడించిన స్వర్గంలోకైతే వెళ్తారు. తండ్రి అంటారు, ఒకవేళ పవిత్రంగా అవ్వకపోతే నా వద్దకు రాలేరు. ఇంట్లో కూర్చొని కూడా స్వర్గములోకి రావచ్చు, మంచి పదవిని పొందవచ్చు. కానీ ఎప్పుడైతే యోగంలో ఉంటారో, పవిత్రంగా ఉంటారో, అప్పుడే అది సాధ్యమవుతుంది. పవిత్రత లేకుండా యోగము కుదరదు. మాయ యోగము కుదరనివ్వదు. సత్యమైన హృదయంపై సాహెబ్ రాజీ అవుతారు. ఎవరైతే వికారాలలోకి వెళ్తూ ఉంటారో వారు మేము శివబాబాను స్మృతి చేస్తున్నామని అంటారు. ఇలా అంటూ వారు తమను తాము సంతోషపెట్టుకుంటారు. ముఖ్యమైనది పవిత్రత. జనాభా నియంత్రణ చేయండి, పిల్లలకు జన్మనివ్వకండని అంటారు.
ఇది ఉన్నదే తమోప్రధాన ప్రపంచము. ఇప్పుడు బాబా ఈ జనాభా నియంత్రణ చేస్తున్నారు. మీరందరూ కుమార కుమారీలు కావున వికారాల విషయమే లేదు. లేదంటే విషం కారణంగా కుమార్తెలు ఎంతగా సహించాల్సి ఉంటుంది. బాబా అంటారు, చాలా పథ్యము ఉంచాలి. ఇక్కడ మద్యము తాగేవారెవరూ లేరు కదా. తండ్రి పిల్లలను అడుగుతున్నారు, ఒకవేళ అబద్ధం చెప్పినట్లయితే ధర్మరాజు యొక్క కఠినమైన శిక్షలను అనుభవించాల్సి ఉంటుంది. భగవంతుని ఎదురుగానైతే సత్యమే చెప్పాలి. ఎవరైనా మద్యాన్ని కొద్దిగానైనా ఏదైనా కారణం చేత లేక మెడిసిన్ రూపంలోనైనా తాగుతున్నారా? ఎవ్వరూ చేతులెత్తలేదు. ఇక్కడ తప్పకుండా సత్యమే చెప్పాలి. ఏదైనా పొరపాటు జరిగితే, బాబా నా ద్వారా ఈ పొరపాటు జరిగింది, మాయ చెంపదెబ్బ వేసిందని మళ్ళీ రాయాలి. ఈరోజు మాలోకి క్రోధమనే భూతము వచ్చింది, చెంపదెబ్బ వేశామని బాబాకు ఎంతోమంది రాస్తారు కూడా. మీకైతే కొట్టకూడదని మతము ఇవ్వడం జరిగింది. కృష్ణుణ్ణి రోలుకు కట్టేసినట్లుగా చూపిస్తారు. ఇవన్నీ అసత్యమైన విషయాలు. పిల్లలకు ప్రేమగా శిక్షణనివ్వాలి. వారిని కొట్టకూడదు. భోజనం ఆపు చేయడము, మిఠాయిలివ్వకుండా ఉండడము, ఈ విధంగా వారిని సరిదిద్దాలి. చెంపదెబ్బ వేయడం అనేది క్రోధానికి గుర్తవుతుంది. అంటే మహాత్ములపై క్రోధం చేసినట్లవుతుంది. చిన్నపిల్లలు మహాత్ములతో సమానమైన వారు కదా. అందుకే వారిని కొట్టకూడదు, వారిని తిట్టకూడదు కూడా. మేము ఈ వికర్మను చేశాము అన్న ఆలోచన కలిగే విధమైన కర్మలేవి చేయకూడదు. ఒకవేళ ఏమైనా చేసినట్లయితే వెంటనే రాయాలి, బాబా మా వలన ఈ పొరపాటు జరిగింది, మమ్మల్ని క్షమించండి, ఇకపై చెయ్యము. పశ్చాత్తాపపడి క్షమాపణలు కోరుకుంటారు కదా. అక్కడ కూడా ధర్మరాజు శిక్షలు వేసేటప్పుడు పశ్చాత్తాపపడి క్షమాపణలు కోరుకుంటారు, ఇక ముందు ఎప్పుడూ చేయమని అంటారు. బాబా ఎంతో ప్రేమతో చెప్తారు, అల్లారు ముద్దు సుపుత్రులైన పిల్లలు, ప్రియమైన పిల్లలు ఎప్పుడూ అబద్ధం చెప్పకూడదు. అడుగడుగునా సలహాను అడగాలి. మీ ధనం ఇప్పుడు భారత్ను స్వర్గంగా తయారు చేయడంలో వినియోగింపబడుతుంది. కావున ప్రతి గవ్వ వజ్ర సమానమైనది. మనమేమి సన్యాసులు మొదలైన వారికి దానపుణ్యాలు చేస్తామని కాదు. మనుషులు హాస్పిటళ్ళు, కాలేజీలు మొదలైనవి నిర్మించినప్పుడు వారికేమి లభిస్తుంది? కాలేజీలు తెరవడం ద్వారా మరుసటి జన్మలో మంచి విద్య లభిస్తుంది. ధర్మశాలలు నిర్మించడం ద్వారా మహళ్ళు లభిస్తాయి. ఇక్కడైతే మీకు జన్మ జన్మాంతరాల కొరకు తండ్రి నుండి అనంతమైన సుఖము లభిస్తుంది. అనంతమైన ఆయుష్ లభిస్తుంది. ఇంతకన్నా ఎక్కువ ఆయుష్ ఇతర ఏ ధర్మం వారికి ఉండదు. ఇక్కడ తక్కువ ఆయుష్గా లెక్కించడం జరుగుతుంది. కావున ఇప్పుడు అనంతమైన తండ్రిని నడుస్తూ, తిరుగుతూ, లేస్తూ, కూర్చుంటూ స్మృతి చేయండి. అప్పుడే సంతోషంలో ఉంటారు. ఏదైనా ఇబ్బంది ఉంటే అడగండి.
అంతేకాని బాబా మేము మీ వారిగా అయిపోయాము, ఇప్పుడిక మేము మీ వద్దే కూర్చుండిపోతామని అనేటువంటి పేదవారిలా ఉండకూడదు. అలా అయితే ప్రపంచంలో పేదవారు ఎందరో ఉన్నారు. వారంతా మమ్మల్ని మధువంలో పెట్టుకోండని అంటారు. అలాగైతే లక్షలాది మంది పోగవుతారు. ఇది కూడా నియమం కాదు. మీరు గృహస్థ వ్యవహారములో ఉండాలి. ఇక్కడ అలా ఉండడానికి అవ్వదు. వ్యాపారాలలో ఎల్లప్పుడూ ఈశ్వరార్థము 1-2 పైసలను తీస్తారు. బాబా అంటారు, అచ్చా మీరు పేదవారు కావున ఏమీ తీయకండి, కానీ జ్ఞానాన్నైతే అర్థం చేసుకోండి మరియు మన్మనాభవగా అవ్వండి. మీ మమ్మ ఏమి తీసుకువచ్చారు? కానీ వారు జ్ఞానములో చురుకైన వారు. తనువు మనసు ద్వారా సేవను చేస్తున్నారు. ఇందులో ధనము యొక్క విషయమేదీ లేదు. ఎక్కువలో ఎక్కువ 1 రూపాయి ఇవ్వండి. మీకు షావుకార్లకు లభించినంతగా లభిస్తుంది. మొదట మీ గృహస్థ వ్యవహారాన్ని సంభాళించాలి. పిల్లలు దుఃఖితులుగా అవ్వకూడదు. అచ్చా మీఠే మీఠే సికీలధే బచ్చోं ప్రతి मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते नमस्ते बाबा नमस्ते। మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాతాపిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. వందే మాతరం. సలాం మాలేకుం. మీకు జయ 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 హో. ఓం శాంతి. ధారణ కొరకు ముఖ్య సారము. 1వ పాయింట్, తర్వాత ఆలోచించాల్సి వచ్చే విధమైన, పశ్చాత్తాపపడవలసి వచ్చే విధమైన కర్మలేవి చేయకండి. అబద్ధం చెప్పకూడదు. సత్యమైన తండ్రితో సత్యంగా ఉండాలి. 2వ పాయింట్, భారత్ను స్వర్గంగా తయారు చేయడంలో మీ ఒక్కొక్క గవ్వను సఫలం చేసుకోవాలి. బ్రహ్మబాబా సమానంగా సరెండర్ అయ్యి ట్రస్టీలుగా అయి ఉండాలి. వరదానము: ప్రతి ఆత్మ యొక్క సంబంధ సంపర్కంలోకి వస్తూ అన్ని ప్రశ్నల నుండి దూరంగా ఉండే సదా ప్రసన్న చిత్తభవ. వివరణ: ప్రతి ఆత్మ యొక్క సంబంధ సంపర్కంలోకి వస్తూ ఉన్నప్పుడు ఎప్పుడు మనసులో వీరిలా ఎందుకు చేస్తారు, లేక ఎందుకంటారు, ఈ విషయం ఇలా కాదు, ఇలా ఉండాలి అన్న ప్రశ్నలు ఉత్పన్నం అవ్వకూడదు. ఎవరైతే ఈ ప్రశ్నల నుండి దూరంగా ఉంటారో వారే సదా ప్రసన్న చిత్తులుగా ఉంటారు. కానీ ఎవరైతే ఈ ప్రశ్నల క్యూలోకి వెళ్ళిపోతారో, రచనను రచిస్తారో, వారు వాటిని పాలన కూడా చేయాల్సి ఉంటుంది. సమయాన్ని మరియు శక్తిని కూడా వెచ్చించాల్సి ఉంటుంది. అందుకే ఈ వ్యర్థ రచన యొక్క బర్త్ కంట్రోల్ చేయండి. స్లోగన్: మీ నయనాలలో బిందు రూపుడైన తండ్రిని ఇముడ్చుకున్నట్లయితే వేరే ఏది ఇమడలేదు. ఓం శాంతి.